వాట్సాప్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఎంతగానో మీరు ఎదురు చూస్తున్న ఐఫోన్ 15 అయితే ఫుల్ కెమెరా రివ్యూ అయితే చేయబోతున్నాం. సో ఐఫోన్ 15 సిరీస్లో ద బిగ్గెస్ట్ అప్డేట్ కెమెరా అనేది మెగాపిక్సెల్ అయితే పెంచారు. మెయిన్ కెమెరా మీకు 48 మెగాపిక్సెల్ ఉంటుంది, 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, అట్లాగే ఇక్కడ మీకు సెన్సార్ ఉంది, అట్ ది సేమ్ టైం ఎల్ఈడి ఫ్లాష్ లైట్ అయితే ఉంది. ఫ్రంట్ కెమెరా విషయానికి వస్తే మీకు ఇక్కడ 12 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంటుంది, ఇక్కడ డైనమిక్ ఐలాండ్లో అయితే ఉంటుంది ఇది. అండ్ ఒకసారి కెమెరా యూ అయితే చూద్దాం ఎటువంటి ఫీచర్లు ఉన్నాయో. సో నార్మల్గా ఫోటో అయితే ఉంది 0.5x అంటే ఇది మీకు అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా. అప్ టు మీరు 10x వరకు అయితే జూమ్ చేసుకోవచ్చు. ఫోటోలో చూస్తున్నారు కదా, అప్ టు 10x వరకు అయితే వీడియో ఫోటోని అయితే జూమ్ చేసుకోవచ్చు మీరు. అండ్ వీడియో క్వాలిటీలో వస్తే మీకు హెచ్డి, ఫుల్ హెచ్డి, అట్లాగే 4K 60 FPS వరకు అయితే వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. అట్లాగే సినిమాటిక్లో కూడా మీకు అప్ టు 4K 30 FPS అయితే వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. మీకు ఇది హెచ్డీలో సపోర్ట్ చేస్తుంది, 4Kలో సపోర్ట్ చేస్తుంది సినిమాటిక్ మోడ్, అప్ టు 4K 30 FPS. స్లో మోషన్ కూడా ఉంది. స్లో మోషన్లో మీకు ఫుల్ హెచ్డి 240 FPSలో అయితే మీరు తీసుకోవచ్చు. అండ్ టైం ల్యాప్స్ కూడా ఉంది. టైం ల్యాప్స్లో మీకు అల్ట్రా వైడింగ్లో కూడా సపోర్ట్ ఉంటుంది. పోర్ట్రేట్ షాట్ కూడా తీసుకోవడానికి అయితే మీకు ఆప్షన్ కూడా ఉంది. సో మంచి పోర్ట్రేట్ షాట్స్ అయితే వస్తాయి. అండ్ పానో మోడ్ అయితే ఉంది. ఇది కెమెరా యూ అయితే. ఒకసారి మన ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా విషయానికి వస్తే ఫ్రంట్లో మీకు ఫ్రంట్ కూడా మీకు పోర్ట్రేట్ తీసుకోవచ్చు, ఫోటో తీసుకోవచ్చు. అట్ ది సేమ్ టైం వీడియోలో చూసుకున్నట్లయితే 4K 60 FPSకి అయితే వీడియో అయితే సపోర్ట్ అయితే ఉంది. అండ్ ఇది యాక్చువల్గా మీకు ఇది ఫోటో బై డిఫాల్ట్ కానీ బ్యాక్ కెమెరాతో కానీ క్లిక్ చేస్తే మీరు 24 మెగాపిక్సెల్ అయితే వస్తుంది. సో చూడండి ఒకసారి, నేను క్లిక్ చేసింది ఒకసారి చూపిస్తే చూడండి. డీటెయిల్స్లోకి వెళ్తే ఇక్కడ మీకు 24 మెగాపిక్సెల్ అని ఉంది. సో దీన్ని మీరు 48 మెగాపిక్సెల్గా ఎలా మార్చాలంటే ఇక్కడ మీకు జేపీఈజీ మ్యాక్స్ అని ఉంది కదా, దీన్ని కానీ ఎనేబుల్ కానీ చేస్తే ఇప్పుడు కానీ మీరు ఫోటో కానీ క్లిక్ చేస్తే మీకు 48 మెగాపిక్సెల్ అయితే వస్తుంది. ఒకసారి నేను చూపిస్తాను చూడండి. సో 48 మెగాపిక్సెల్ అయితే వచ్చింది. ఈ విధంగా అయితే మీరు స్విచ్ అయితే అవ్వచ్చు అనమాట 24 మెగాపిక్సెల్కి 48 మెగాపిక్సెల్కి. ఒకవేళ మీరు అల్ట్రా వైడ్ యాంగిల్ లేదా జూమ్ కానీ చేస్తే మీరు జేపీఈజీ మ్యాక్స్ ఆన్లో ఉన్నప్పుడు కూడా మీకు 48 మెగాపిక్సెల్ అయితే రాదు. ఒకసారి చూడండి 12 మెగాపిక్సెల్కి అయితే వచ్చింది. సో ఈ విధంగా అయితే మీరు స్విచ్ అయితే అవ్వచ్చు. కేవలం మీరు 1xలో పెట్టి జేపీఈజీ మ్యాక్స్ అనేది ఎనేబుల్ చేస్తే మాత్రం మీకు 48 మెగాపిక్సెల్తో బ్యాక్ కెమెరా నుంచి ఫోటోస్ అయితే తీసుకోవచ్చు. కెమెరా విషయానికి వస్తే ఇక్కడ మీకు ఫార్మాట్స్ అని ఉంటాయి. ఫార్మాట్లో ఇక్కడ మీకు మోస్ట్ కంపాటబుల్ హై ఎఫిషియన్సీ అని ఉంటుంది. సో మోస్ట్ కంపాటబుల్ ఏంటంటే మీకు ఒక డిస్క్రిప్షన్ రాస్తుంది చూడండి. మోస్ట్ కంపాటబుల్ చేస్తే మీకు ఫోటోస్ అనేది చాలా బాగా వస్తాయి. హై ఎఫిషియన్సీలో తీస్తే మీకు కొద్దిగా సైజ్ అనేది ఫైల్ సైజ్ అనేది రెడ్యూస్ చేస్తుంది. సో అట్ ది సేమ్ టైం మీకు క్వాలిటీ కూడా తగ్గిపోద్ది అనమాట. సో ఇక్కడ ఫోటో మోడ్లో మీకు 24 MP 12 MP అయితే ఉంది. సో ఇవి ఫోటో ఫార్మాట్స్ అయితే. అండ్ ఇక్కడ నుంచే మీరు వీడియో రికార్డింగ్ ఎఫిషియన్సీ కూడా మార్చుకోవచ్చు సపోర్ట్ చేసేటివి. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇది ఐఫోన్ 15 720p 30 FPSలో అయితే వీడియో రికార్డ్ చేస్తున్నాను. అండ్ డైలైట్ కండిషన్లో మీరు చూడొచ్చు క్వాలిటీ ఎలా ఉందో. కెమెరా క్వాలిటీ చూడొచ్చు మీరు ఎంత బాగా వస్తుందో. దీంట్లో మీకు జూమ్ కూడా చేసి చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, అప్ టు మీకు 6x వరకు అయితే జూమ్ చేయొచ్చు 720p 30 FPSలో. జూమ్ చేస్తే క్వాలిటీ ఎలా ఉంది చూడండి. నేనైతే ఇప్పుడు నార్మల్ అయితే పెడుతున్నాను. ఫ్రెండ్స్, ఐఫోన్ 15లో నేను 1080p 60 FPSలో అయితే వీడియో రికార్డ్ చేస్తున్నాను. సో ఎటువంటి మైక్ అయితే కనెక్ట్ చేయలేదు. డైరెక్ట్ మీకు ఆడియో కావచ్చు, వీడియో కావచ్చు ఐఫోన్ 15 నుంచి అయితే క్యాప్చర్ అయితే అవుతుంది. వీడియో క్వాలిటీ అట్లాగే ఆడియో క్వాలిటీ ఎలా ఉందో చూడండి. నేను నడుస్తాను, ఒకసారి స్టెబిలైజేషన్ అయితే చూడండి. ఐఫోన్ 15లో 1080p 60 FPSలో డేలైట్లో అయితే వీడియో రికార్డ్ చేస్తున్నాను. నడుస్తున్నాను, స్టెబిలైజేషన్ అయితే చూడొచ్చు మీరు. సో వ్లాగింగ్కి ఎలా పనికొస్తుంది లేటెస్ట్ ఐఫోన్ 15లో కెమెరా క్వాలిటీ ఎలా ఉంది. అండ్ నేను ఎటువంటి మౌస్ జాయ్ స్టిక్ కూడా ఏం పెట్టుకోలేదు, జస్ట్ హ్యాండ్తో అయితే ఫోన్ అయితే పట్టుకుని అయితే నడుస్తున్నాను. మీరు స్టెబిలిటీ అయితే గమనించవచ్చు. ఈవెన్ మీకు సెల్ఫీ స్టిక్స్ ఏమి లేకున్నప్పుడు కూడా మీరు నార్మల్గా హ్యాండ్తో మీరు ఫోన్ పట్టుకుని వీడియో రికార్డ్ చేస్తున్నప్పుడు క్వాలిటీ ఎలా వస్తుందో నేనైతే నడుస్తున్నాను. స్టెబిలిటీ అయితే అబ్జర్వ్ చేయండి. అండ్ క్వాలిటీ కూడా చూడండి. అండ్ ఆడియో క్వాలిటీ కూడా గమనించండి ఎలా క్యాప్చర్ చేస్తుందో మీకు మైక్ అనేది. పూర్తిగా మీకు ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి అయితే ఆడియో అయితే రికార్డ్ అవుతుంది. చూడొచ్చు మీరు క్వాలిటీ అయితే ఉందో. కంప్లీట్ డే లైట్ కండిషన్, ఆఫ్టర్నూన్ 12 అయితే అవుతుంది. చూడొచ్చు మీరు క్వాలిటీ ఎలా ఉందో. ఫ్రెండ్స్, ఐఫోన్ 15 4K 60 FPSలో అయితే వీడియో రికార్డ్ చేస్తాను డే లైట్ కండిషన్లో. ఆడియో క్వాలిటీ అట్లాగే వీడియో కలర్స్ క్వాలిటీ కావచ్చు మీకు కంప్లీట్ డే లైట్లో ఏ విధంగా FPS ఈ వీడియో రికార్డ్ చేస్తున్నది ఒకసారి చూడొచ్చు మీరు కంప్లీట్గా. నేను ఇప్పుడైతే జూమ్ చేస్తాను చూడండి. అక్కడ ఉండే చైర్ని అయితే ఆబ్జెక్ట్ని జూమ్ చేస్తాను. అప్ టు మీకు 6x వరకు అయితే జూమ్ అయితే చేసుకోవచ్చు.
జూమ్ చేస్తే మీకు క్లారిటీ ఎలా ఉందో అబ్జర్వ్ అయితే చేయొచ్చు. చూడొచ్చు మీరు, కలర్స్ అయితే చాలా న్యాచురల్గా అయితే ప్రొడ్యూస్ చేస్తున్నాయి, ఓవర్ ఎక్స్పోజింగ్ అయితే లేదు. వీడియో క్లారిటీ అయితే చాలా బాగుంది. కంప్లీట్ డే లైట్తో అయితే నేనైతే వీడియో రికార్డ్ చేస్తున్నాను. అండ్ సౌండ్ క్వాలిటీ కూడా అబ్జర్వ్ చేయొచ్చు మీరు. ప్రతి కూల్, మీకు స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. సౌండ్ క్వాలిటీ కూడా ప్రతి కూల్గా అయితే ఉంటుంది. మీకు ఈవెన్ మైక్ లేకున్నా కూడా చాలా బాగా అయితే వస్తుంది. క్వాలిటీ అయితే చూసుకోవచ్చు. నేను నడుస్తున్న స్టెబిలైజేషన్ కూడా మీకు చాలా బాగుంది. ఇప్పుడు ఫాస్ట్గా అయితే నడవడానికి ట్రై చేస్తాను. నేను షేక్ చేస్తున్నాను కెమెరాను కూడా, మీరు స్టెబిలైజేషన్ అయితే అబ్జర్వ్ చేయొచ్చు. ఫ్రెండ్స్, నేను ఎప్పుడైతే 1080p 60 fps అయితే అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా 0.5x అయితే వీడియో అయితే రికార్డ్ చేస్తాను చూడండి. సో 0.5x ఫిక్స్ చేసినప్పుడు మీకు వీడియో క్వాలిటీ ఎలా ఉంది, అట్లాగే మీరు వ్లాగింగ్ చేసుకున్నప్పుడు ట్రైపాడ్ పెట్టుకొని ఏ విధంగా సెల్ఫీ స్టిక్, మీరు వ్లాగింగ్ చేసుకునేటప్పుడు సెల్ఫీ స్టిక్తో వీడియో రికార్డ్ చేస్తారు కదా, అప్పుడు మీకు ఏ విధంగా క్యాప్చర్ అవుతుంది, వీడియో డీటెయిల్స్ ఎలా ఉన్నాయి అండ్ ఆడియో క్వాలిటీ ఎలా క్యాప్చర్ అవుతుంది అనేది కంప్లీట్గా మీకు అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అయితే మీరు 1080p 60 fps అయితే అబ్జర్వ్ చేయొచ్చు. ఇప్పుడు నేను అయితే నడుస్తాను, ఒకసారి స్టెబిలైజేషన్ అయితే చూడండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాలో 4K 60 fps అయితే వీడియో రికార్డ్ చేస్తాను 0.5xలో. ఒకసారి చూడొచ్చు. అండ్ స్టెబిలైజేషన్ అట్లాగే పిక్చర్ క్వాలిటీ కావచ్చు, ఆడియో క్వాలిటీ కావచ్చు ఎలా క్యాప్చర్ అవుతుంది. మీకు iPhone 15లో కెమెరా క్వాలిటీ అయితే డీసెంట్గా చూడొచ్చు మీరు. కంప్లీట్గా అయితే డే లైట్ కండిషన్, ఆఫ్టర్నూన్ సెక్షన్ అయితే వీడియో రికార్డ్ చేస్తున్నాను. చూడొచ్చు మీరు. నేను నడుస్తున్నాను, స్టెబిలైజేషన్ అయితే అబ్జర్వ్ చేయండి. కొద్దిగా స్పీడ్గా అయితే నడుస్తున్నాను. వీడియో స్టెబిలైజేషన్ ఎలా ఉంది, అట్లాగే మీకు నార్మల్ మోడ్కి అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా కూడా నేను ఒక శాంపుల్ అయితే చేసి చూపిస్తాను 4K 60 fpsలో. రెండింటిని అయితే అబ్జర్వ్ చేయండి. నార్మల్గా తీసినప్పుడు లేదా అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాతో తీసినప్పుడు విధంగా స్టెబిలైజేషన్ ఎలా ఉంది, కెమెరా పిక్చర్ క్వాలిటీ ఎలా ఉంది అది అబ్జర్వ్ చేయండి. నేను జూమ్ చేస్తున్నాను చూడండి 4K 60 fpsలో. జూమ్ చేసినప్పుడు క్వాలిటీ ఎలా ఉన్నాయో. సో అక్కడ ఒక ట్రీకి అయితే మనకు ఫ్రూట్స్ అయితే కనిపిస్తున్నాయి కదా, క్వాలిటీ అయితే చూడవచ్చు చాలా బాగుంది. మీకు న్యాచురల్గా అయితే ప్రొడ్యూస్ చేస్తున్నాయి కలర్స్ అయితే. మీకు అప్ టు మీకు 6x వరకు అయితే జూమ్ చేసుకోవచ్చు మీరు. 720p కానీ లేదంటే మీకు 4Kలో రికార్డ్ చేసినా కానీ నార్మల్ వీడియో మీకు అప్ టు 6x వరకు అయితే జూమ్ చేసి అయితే వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు iPhone 15లో. నేను iPhone 15లో సినిమాటిక్ మోడ్లో HD 30 fpsలో అయితే వీడియో రికార్డ్ చేస్తాను. ఈ 1080p 30 fpsలో మీకు ఉంటుంది అనమాట సినిమాటిక్ మోడ్లో. ఒకసారి సినిమాటిక్ మోడ్ క్యాప్చర్ చేసినప్పుడు బ్యాక్గ్రౌండ్ బ్లర్ ఎలా చేస్తుంది, అట్లాగే నడుస్తున్నప్పుడు స్టెబిలైజేషన్ ఎలా ఉంది, అట్లాగే ఆడియో క్వాలిటీ ఎలా క్యాప్చర్ అవుతుందో ఒకసారి అయితే అబ్జర్వ్ చేయండి. చూడండి మీరు 1080p 30 fps అయితే ఉంది. మ్యాక్సిమం మీకు 2x వరకు అయితే మీరు జూమ్ చేసుకోవచ్చు సినిమాటిక్ మోడ్లో. అంతకాడికి అయితే ఎక్కువ జూమ్ అయితే చేయలేరు. అండ్ నేను ఏదైనా ఒక ఆబ్జెక్ట్ ఫోకస్ చేసినప్పుడు చూడొచ్చు మీరు ఎంత బాగా బ్లర్ అవుతుందో. వెళ్ళాలి చూడొచ్చు ఇట్లా ఎంత బాగా బ్లర్ చేస్తుందో, చాలా బాగుంది. మీకు అప్ టు మీకు 2x వరకు జూమ్ చేయొచ్చు. 2xలో జూమ్ చేస్తే ఈ విధంగా అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, iPhone 15 నేను 4K 30 fpsలో సినిమాటిక్ మోడ్లో అయితే వీడియో రికార్డ్ చేస్తాను. చుట్టుపక్కల అయితే చాలా డిస్టర్బెన్స్ అయితే ఉంది చూడొచ్చు మీరు. అండ్ ఆడియో క్వాలిటీ ఎలా ఉంది, అట్లాగే వీడియో క్వాలిటీ, అట్లాగే నా వెనక బ్యాక్గ్రౌండ్ అనేది ఎలా బ్లర్ చేస్తుంది సినిమాటిక్ మోడ్లో 4K 30 fpsలో అనేది చూడండి. ఒకసారి నేనైతే నడుస్తాను, స్టెబిలైజేషన్ అట్లాగే ఆడియో క్వాలిటీ అయితే చూడండి. ఆబ్జెక్ట్ ఏ విధంగా ఫోకస్ చేస్తుందో చూడండి. అండ్ అట్లాగే మీరు నడుస్తున్నప్పుడు క్లారిటీ కూడా ఎట్లా ఉందో చూడండి.
ఫ్రెండ్స్ ఐఫోన్ 15 1080p 60 fps అయితే ఫ్రంట్ కెమెరా అయితే వీడియో రికార్డ్ చేస్తున్నాను. ఫ్రంట్ మీకు 12 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంటుంది. కెమెరా క్వాలిటీ అట్లాగే డిలైట్ కండిషన్లో మీకు పిక్చర్ క్వాలిటీ ఎలా ఉందో అబ్జర్వ్ అయితే చేయొచ్చు. అండ్ కంప్లీట్గా ఫ్రెండ్స్ 4K 60 fps అయితే ఐఫోన్ 15 అయితే ఫ్రంట్ కెమెరా అయితే రికార్డ్ చేస్తున్నాను. మేము ముగ్గురు నడుస్తున్నాం. ఒకసారి అట్లాగే ఆడియో క్వాలిటీ వీడియో క్వాలిటీ ఎలాగో స్టెబిలైజేషన్ ఎలా ఉందో చూడండి. చూడొచ్చు మీకు డిలైట్ కండిషన్లో స్టెబిలైజేషన్ ఎట్లా ఉందో అట్లాగే ఆడియో క్వాలిటీ ఎలా ఉందో పిక్చర్ క్వాలిటీ ఎట్లా ఉందో. ఫ్రెండ్స్ ఐఫోన్ 15 ఫ్రంట్ కెమెరా నుంచి నేనైతే సినిమాటిక్ మోడ్లో 1080p 30 fps అయితే వీడియో రికార్డ్ చేస్తున్నాను. రికార్డ్ చేసేటప్పుడు మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ముగ్గురు ఉన్నా కానీ పక్కన మీకు ఏ ఆబ్జెక్ట్ అయితే మీరు మెయిన్ ఫోకస్ చేయాలనుకుంటారో ఆ ఆబ్జెక్ట్ని ఫోకస్ చేసి మిగతా రిమైనింగ్ బ్లర్ చేస్తుంది. నేను ఇప్పుడు స్విచ్ చేస్తే చూడండి, స్విచ్ చేసినప్పుడు మధ్యలో ఉన్న తేజ అయితే కనిపిస్తున్నాడు, అండ్ లెఫ్ట్ సైడ్ అయితే అభిజిత్ అయితే కనిపిస్తున్నాడు. ఇట్లా డిఫరెంట్ మీరు స్విచ్ చేసుకున్నప్పుడు ఏంటంటే ఎవరైతే ఫోకస్ చేస్తామో వాళ్ళనైతే మెయిన్గా క్యాప్చర్ చేస్తుంది, రిమైనింగ్ వాళ్ళనైతే బ్లర్ అయితే చేస్తుంది.